నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇది దేశ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము. ఈ దేశంలో అరాచక శక్తులకు మద్దతు పలికిన వివిధ పార్టీల కండులొట్టలు పోయినాయి. ఈ దేశ సౌభాగ్యం కోసం నరేంద్ర మోడీ అహర్నిశలు కృషి చేస్తున్నాడు. గత 10 సంవత్సరాలుగా దేశం ముందుకు పోవడానికి ఎంతో అభివృద్ధికి తోడ్పడ్డాడు. రానున్న 5 సంవత్సరాల్లో కూడా నరేంద్ర మోడీ ఈ దేశానికి పేద ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలను అందించడంలో నరేంద్ర మోడీ గారు ముందంజలో ఉన్నారు. ఇక్కడ ఉన్న మిగతా పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు విదేశ శక్తులతోటి, విదేశాలతోటి కుమ్మక్కై నరేంద్ర మోడీ గారిని ఓడించడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా భారతదేశ ప్రజలు నిరంకుశ పాలనను అంతం చేసి ఈరోజు నరేంద్ర మోడీనే మళ్ళీ మాకు కావాలి, నరేంద్ర మోడీ పరిపాలనే మాకు కావాలని మళ్ళా ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ యొక్క గెలుపు, ప్రధానమంత్రి గారి యొక్క గెలుపు దేశ ప్రజలందరికీ అంకితంగా ఆయన అర్పించడం జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి ఈ దేశానికి కావాల్సిన ఎజెండా అంశాలు ఏవైతే ఉన్నాయో పేద ప్రజలు, అట్టడుగు ప్రజలకు ఫలితాలు అందేంత వరకు ప్రధానమంత్రి 24 గంటలు ప్రజాసేవలో కొనసాగి ముందు భారతదేశాన్ని ప్రపంచ దేశంలోనే అగ్రగామిగా నిలపడం కోసం అహర్నిశలు పనిచేస్తున్నాడు. జై భారత్ మాతాకి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు చాలా ఉత్సాహంగా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో 4 సీట్ల నుండి ఈసారి 8 సీట్లకు పెరిగి ఓటు షేరు 36% పెంచుకొని పుంజుకుంటున్న తరుణంలో బీజేపీ శ్రేణులలో చాలా ఉత్సాహంగా ఈరోజు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా కేంద్ర నాయకత్వం రాష్ట్రానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఇద్దరికి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి గారిను, బండి సంజయ్ గారిని నియమించడం, తెలంగాణ రాష్ట్ర తరపున పార్టీ శాఖ తరపున కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇదే ఉత్సాహంతో మా శ్రేణులు, బీజేపీ శ్రేణులు పనిచేస్తూ కేంద్ర నాయకత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను ప్రజలకు అంతిమంగా ఉన్న అంత్యోదయ అనే స్ఫూర్తితో మేము ప్రజలకు అందిస్తూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా 8 సీట్ల నుండి 80 సీట్లకు వచ్చి అసెంబ్లీలో మేము అడుగుపెట్టి కాషాయ జెండాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎగిరేసే ఉద్దేశంతో మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి.